హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై వన్ ప్లాట్స్. శ్రీ వైష్ణవి కాలనీ లోపల నుంచి వస్తే శ్రీ వైష్ణవిలో 167 యాడ్స్ 30x50 రోడ్ ఫేసింగ్ వచ్చి మీకు 30 ఉంటుంది, లోపలికి 50 సైజెస్ ఉంటుందండి ప్లాట్. ఇంకా మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 30 ఉంటుంది. ఈ రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్డు, ఫుల్లీ ఎల్ఆర్ఎస్ ప్లాట్. డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది. ప్లాట్ చెప్పడము కాస్ట్ ఒకవేళ మీకు ఎక్కువ అనిపించవచ్చు. ఇది 37,000 పర్ యాడ్ ఉంది. మీకు ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళైతే ఎవరైనా వచ్చి డైరెక్ట్గా చూసుకోవచ్చండి. కూర్చుంటే సిట్టింగ్ డైరెక్ట్ ఓనర్తో ఇప్పిస్తాము. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓనర్ ప్లాటు అని చెప్పేసి మనకి 10 చోట్ల ఎంక్వైరీ చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే 100కి ఒక 90% ఎవరైతే అగ్రిమెంట్ వేసుకొని మీడియేటర్లు ఉంటారో వాళ్ళు అగ్రిమెంట్ వేసేసుకున్నారంటే ఓనర్తో పని లేదు, వాళ్ళే ఓనర్ అని చెప్పుకుంటారు. అగ్రిమెంట్ కూడా చూపిరు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను వీడియోలో. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేము నిజాయితీగా 2%కి కమిషన్కి మేము ప్లాట్స్ పెడుతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లాగే అగ్రిమెంట్ వేసుకోవడము. మినిమం 2000 నుంచి 5000 బిలో మార్జిన్ ఉంటుంది. కస్టమర్లు కూడా కషాయాన్ని నమ్మినట్టు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అటుకే వెళ్ళి అక్కడే తీసుకుంటున్నారు. తర్వాత ప్లాట్ అంతా రిజిస్ట్రేషన్ అయినాక తెలిసినాక బాధపడుతుంటారు. ఇదంతా సహజంగా వాస్తవంగా చెప్తున్నా, జరుగుతున్నవి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 జరిగాయి. నా కస్టమర్స్ కూడా అలాగే ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. నేను అందుకని చెప్తున్నాను, డైరెక్ట్ ఓనర్ ప్లాట్ కూర్చుంటే నెగోషియబుల్ చేస్తారు. 1000 కాకపోతే 2000 తగ్గించవచ్చు. అమౌంట్ పట్టుకొని వచ్చి డైరెక్ట్ కూర్చుంటే ఒకటే సిట్టింగ్లో అయిపోతుంది. పేమెంట్ బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. అదే మీరు అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర పోయినారనుకోండి, వాళ్ళు కంప్లీట్గా మీకు ఇంకా ఉన్నది ఉడుచుకొని పంపిస్తారు. జాగ్రత్తగా చూడండి, బీ కేర్ఫుల్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ప్లాట్ అయితే 30-50. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.